హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సరు బి. మ్యాన్ డస్ నాట్ డెవలప్ ఇమ్యూనిటీ టు మలేరియా డ్యూరింగ్ న్యాచురల్ ఇన్ఫెక్షన్. ఒకవేళ సహజంగా ఈ దోమకాటు వల్ల మలేరియా వస్తే కనుక దీనికి మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ కానీ వైట్ బ్లడ్ సెల్స్ కానీ ఇమ్యూనిటీని దాని అంతటా డెవలప్ చేసుకోలేవు. సో బయట నుంచి వ్యాక్సినేషన్ తీసుకోవడమే మార్గం. సో కాబట్టి మలేరియా వస్తే ఎందుకు సహజంగా మరణాలు జరుగుతాయంటే ద బాడీ కెనాట్ డెవలప్ ఇమ్యూనిటీ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట. సో ఆన్సర్ బి. ఇక ఈరోజు టాపిక్ మనకి ఎవరో అడిగారు ఇది ఇన్ మెసేజ్ సెక్షన్. సో ఆ కాన్సెప్ట్లో భాగంగా తీసుకున్నాను. సైక్లోన్స్ న్యూస్లో కూడా ఉంది, ఎందుకంటే సైక్లోన్ మీచాంగ్ అని ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో నాకు తెలిసి ఇందాక తీరం దాటి ఉండాలి, మనం చెప్పుకునేటప్పుడు క్లాస్లో తీరం దాటి ఉంటుంది ఈ సమయానికి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ కోస్టల్ ఏరియాలో తీరం దాటుతుందని చెప్తున్నారు. ఈ మీచాంగ్ అనేటటువంటి పేరు బేసికల్గా మయన్మార్ దేశం ఇచ్చింది. అంటే ఈ నామన్క్లేచర్స్ ఉంటాయి, హుదూదు, తిత్లీ, ఫైలిన్, ఎవరు పెడతారు ఈ సైక్లోన్స్కి? వాటంతటా అవే పెట్టుకొని వస్తాయా పేర్లు? కాదు కదా, సైక్లోన్స్కి ఎవడో ఒకటి పేర్లు పెట్టాలి. సో ఈ పేర్లు పెట్టేటటువంటి దానికి నామన్క్లేచర్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది అనమాట. సైక్లోన్స్ నామన్క్లేచర్ అని ఒకటి ఉంటుంది, అది నేను లాస్ట్ సెక్షన్ ఆఫ్ దిస్ క్లాస్లో చెప్తాను. అందులోనే భాగంగా ఈ సైక్లోన్ మిచాంగ్ అని అంటారు. సో ఈ పేరుని ఎవరు పెట్టారంటే మయన్మార్ పెట్టింది. దానికి అర్థం ఏంటంటే స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్, అంటే బాగా బలమైనది అని అర్థం అన్నమాట. అయితే ఇంకొంచెం మనం లోపలికి వెళ్తే కనుక ఈ సైక్లోన్స్ అంటే తుఫానులు అని పిలుస్తూ ఉంటాం. మనకి న్యూస్ ఛానల్లో అయితే ముందుగా వాయుగుండం ఏర్పడింది అని అంటారు. వాయుగుండం వేరు, సైక్లోన్ వేరు. వాయుగుండం బలపడితే సైక్లోన్ అవుతుంది, వాయుగుండం బలపడితే తుఫాన్ అవుతుంది, తుఫాను బాగా బలపడితే పెను తుఫాన్ అవుతుంది. సో కాబట్టి వాయుగుండం అంటే ఇన్ జనరల్గా మనకి న్యూస్లో వచ్చేటప్పుడు దాన్ని ట్రాపికల్ డిప్రెషన్ అని అంటారు ఇంగ్లీష్లో. సో ఈ ట్రాపికల్ డిప్రెషన్సే సైక్లోన్స్గా మారుతూ ఉంటాయి. సైక్లోన్స్ అసలు ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూస్తే, ఇన్వర్డ్ ఎయిర్ సర్క్యులేషన్, ర్యాపిడ్ ఇన్వర్డ్ ఎయిర్ సర్క్యులేషన్ అరౌండ్ ఏ లో ప్రెషర్ సెంటర్. సాధారణంగా మనకి వాతావరణంలో హై ప్రెషర్, లో ప్రెషర్ అనేటటువంటి రెండు విషయాలు ఉంటాయి. అంటే అధిక పీడనము, తక్కువ పీడనము. జనరల్గా మీరు జాగ్రఫీలో చదువుకునే ఉంటారు, విండ్ అనేటటువంటిది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సైక్లోన్స్ ఏంటంటే లో ప్రెషర్ అనేది మధ్యలో ఉంటుంది, దీని చుట్టూ హై ప్రెషర్ విండ్స్ అనేటటువంటివి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఈ కారణంగా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్స్ ఇలా తిరుగుతూ ఇలా కిందకు వస్తాయి. ఈ వేగం ఏదైతే ఉందో ఆ వేగం సంతరించుకున్నటువంటివే ఈ తుఫాన్లు వచ్చేటటువంటి పెనుగాలులు. అంటే సైక్లోన్ అనేది ఇక్కడంటే నేను బోర్డు మీద లో ప్రెషరు, దాని చుట్టూ హై ప్రెషర్ వేసేసాను, కానీ సాధారణంగా అయితే ఒక 100 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉంటుంది. సో అంటే మధ్యలో లో ప్రెషర్ ఉంటుంది, ఆ మధ్యలో చాలా కామ్గా ఉంటుంది, కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి హై ప్రెషర్ విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వేగంగా వేస్తాయి. అంటే దాదాపుగా ఒక్కొక్కసారి 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉంటాయి. ఆబ్వియస్గా ఆ గాలికి మనం తట్టుకోలేం కదా. సో అందులోనే భాగంగానే ఈ లో ప్రెషర్ చుట్టూ తిరిగేటటువంటి ర్యాపిడ్ ఎయిర్ సర్క్యులేషన్, అంటే లో ప్రెషర్ ఎలా ఉంటుంది, దీని చుట్టూ ఎయిర్ ఎలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే మనం ఏమన్నాం, ర్యాపిడ్ ఇన్వర్డ్ ఎయిర్ సర్క్యులేషన్. మనకి 2Dలో చూస్తే కనుక ఇలా ఉంటుంది, 3Dలో చూస్తే కనుక ఇలా తిరుగుతూ ఇలా వెళ్తుంది గాలి, ఇలా తిరుగుతూ ఉంటుంది. లో ప్రెషర్ చుట్టూ గాలి తిరుగుతూ ఇలా కిందకు వస్తుంది అనమాట. అందుకే విండ్ చాలా వేగంగా వస్తుంది మనకి ఈ తుఫాన్లు వచ్చేటప్పుడు. సో కాబట్టి ర్యాపిడ్ ఇన్వర్డ్ ఎయిర్ సర్క్యులేషన్. అదే అవుట్వర్డ్ సర్క్యులేషన్ ఉంటే దాన్ని యాంటీ సైక్లోన్ అని అంటారు. ఇవి సాధారణంగా మనకి వర్షాభావ పరిస్థితులు లేని సందర్భాల్లో కనిపిస్తాయి. ఉదాహరణకి ఎడారి ప్రాంతాల్లో మనకి యాంటీ సైక్లోన్స్ ఉంటాయి, అందుకే అక్కడ వర్షాలు అవి పడవు. సో ఈ లో ప్రెషర్ అనేటటువంటిది సాధారణంగా మనకి ఎక్కడ డెవలప్ అవుతుంది అంటే సముద్ర మట్టం మీద అవుతుంది. ఎందుకు అంటే సింపుల్గా చెప్పాలంటే, మీరు ప్రెషర్ డిఫరెన్సెస్ అనేటటువంటివి జరగాలి అంటే చాలా కామ్గా ఉన్నటువంటి వాతావరణము లేదా అలాంటి ఒక ప్లేస్ దొరకాలి. సిటీ ఉందనుకోండి, కామ్గా ఉంటుందా, చాలా ఫ్రిక్షన్ ఉంటుంది, బిల్డింగ్ ఇలా ఒక ఎత్తు ఇలా ఉంటుంది. అదే సముద్రం అనుకోండి సమాంతరంగా ఉంటుంది. 1, 2 లో ప్రెషర్ అనేటటువంటి సాధారణంగా సముద్రాల దగ్గర ఏర్పడతాయి. 3 ఎండ కాచినప్పుడు మీకు ఏమవుతుందంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరై పైకి వెళ్తుంది. ఆవిరై ఎప్పుడైతే ఇది పైకి వెళ్తుందో ఆ లో ప్రెషర్ దగ్గర ఈ మేఘాలు ఇవన్నీ ఏర్పడతాయి, కాబట్టి తుఫాన్లు వచ్చినప్పుడు మనకి వర్షాలు కూడా వస్తాయి. సరే, అవన్నీ మనం చెప్పుకుందాం. ఫస్ట్ అయితే సైక్లోన్ అంటే ఏంటి? ఫస్ట్
ర్యాపిడ్ ఇన్వర్డ్ ఎయిర్ సర్క్యులేషన్ అంటే మన ఈ ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో లో ప్రెషర్ చుట్టూ వేగంగా తిరుగుతున్నటువంటి గాలి ఏదైతే ఉందో దాన్ని సైక్లోన్ అని అంటాము. సో దీని కారణంగా మనకి వర్షాభావ పరిస్థితులు, పెనుగాలులు ఇలాంటివన్నీ వీస్తూ ఉంటాయి. మనకి భూమిని 2 భాగాలుగా విభజిస్తాము. నార్దర్న్ హెమిస్ఫియర్ అని అంటాము, అంటే ఉత్తరంలో ఒక భాగము, దక్షిణంలో ఒక భాగం ఉంటుంది. సో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఈ సైక్లోన్స్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి. అంటే క్లాక్ మామూలుగా ఇలా తిరుగుతుంది, ఇలా తిరిగితే కనుక యాంటీ క్లాక్ వైజ్ అని అంటాం. సో కాబట్టి సైక్లోన్స్ నార్దర్న్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి, సదరన్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్ తిరుగుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సైక్లోన్స్ అని ఇలా ఒకటి వేసుకోవాలన్నమాట మీరు. ఎట్లా? నార్దర్న్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి, సదరన్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్ తిరుగుతాయి. అదే యాంటీ సైక్లోన్స్ అయితేనేమో నార్దర్న్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్ తిరుగుతాయి, సదరన్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి. సో ఒకటి గుర్తుపెట్టుకుంటే అన్నీ గుర్తుంటాయి. ఓకే. సో కాబట్టి ఇక్కడ చూస్తే నార్దర్న్ హెమిస్ఫియర్లో సైక్లోన్స్ ఏమవుతాయండి? యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి. అదే సదరన్ హెమిస్ఫియర్లో అయితే అవి క్లాక్ వైజ్గా తిరుగుతాయి. సైక్లోన్ అంటే ఏంటి? సైకిల్కి పెట్టే లోను. ఇది మన బ్రహ్మానందం గారు ఏదో ఒక సినిమాలో ఉంటుంది. పాప పీసుశీల అని అడుగుతారు, ఎవరు? ధర్మవర సుబ్రహ్మణ్యం అనుకుంటా. అలాంటి దిక్కుమాలని కాదు. సైక్లోన్ అనేటటువంటి పదం సైక్లోస్ అనేటటువంటి ఒక గ్రీక్ పదం నుంచి వచ్చింది. అంటే ఏంటంటే కాయిల్స్ ఆఫ్ ఎ స్నేక్. ఇప్పుడు పాము కుబుసం విడుస్తుంది, చూసారా మీరు? కుబుసం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. సో సైక్లోన్ కూడా అలాగే ఉంటుంది. దాని చుట్టూ ఉండేటటువంటి విర్లింగ్ ఆఫ్ విండ్స్ అని అంటారనమాట. సో పాము కుబుసం విడిస్తే ఎట్లా అయితే ఇలా 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 సర్కిల్లో ఉంటుందో, ఈ సైక్లోన్ అంటే మనకు వచ్చేటటువంటి తుఫాను చుట్టూ ఉండేటటువంటి గాలులు అలాగే ఉంటాయి కాబట్టి దాన్ని సైక్లోన్ అని పిలిచారు. ఈ పదాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి పేరు హెన్రీ పెడ్డింగ్టన్. ఇతను ఒక శాస్త్రవేత్త. ట్రాపికల్ సైక్లోన్స్ అనేటటువంటి వాటి గురించి ఎందుకు ఎక్కువగా సైక్లోన్స్ అని మన ప్రాంతంలోనే ఎక్కువగా పిలుస్తారు వీటిని. అదే జపాన్, చైనా ఇలాంటి ప్రాంతాల్లో అయితే టైఫూన్స్ అంటారు. ఆస్ట్రేలియాలోకి వెళ్తేనేమో విల్లీస్ అంటారు. అదే అమెరికాలోకి వెళ్తేనేమో టార్నడోస్ అంటారు. సో ఇలా రకరకాల ప్లేసెస్లో రకరకాలుగా పిలుస్తారు వీటిని. మన ప్రాంతంలో అంటే మన చుట్టూ ఉన్నటువంటి బంగాళాఖాతము, అరేబియన్ సముద్రంలో ఎందుకు సైక్లోన్స్ అని పిలుస్తారు అంటే ఇక్కడ కొంచెం పాము ఆకారంలోనే ఈ సైక్లోన్స్ ఏర్పడతాయి. అంటే ఆ పాము కుబుసం ఆకారంలోనే ఈ సైక్లోన్స్ చుట్టూ ఉన్నటువంటి గాలులు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడతాయి. అందుకని సైక్లోన్స్ అని పిలుస్తారు. పాయింట్ నెంబర్ 2. సైక్లోన్స్ అంటే ఈ తుఫాన్ని 2 రకాలుగా మనము క్లాసిఫై చేయొచ్చు. ఒకటేమో ట్రాపికల్ సైక్లోన్స్. అంటే ఏంటి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కేప్రికాన్. 23 డిగ్రీలు తెలుసు కదా. ఈక్వేటర్ నుంచి పైకి వెళ్తే 23 డిగ్రీలు, కిందకు వస్తే 23 డిగ్రీలు. ఈ రెండిట్ల మధ్య ఉన్నటువంటి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈ రెండిట్ల మధ్య ఉన్నటువంటి ప్రాంతాలలో వచ్చేటటువంటి తుఫాన్లను మనం ట్రాపికల్ సైక్లోన్స్ అని అంటాం. అవి దాటి పైన వచ్చేటటువంటి ప్రాంతాల్లో వచ్చేటటువంటి సైక్లోన్స్ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అని అంటాం. వీటినే టెంపరేట్ సైక్లోన్స్ అని కూడా అంటారు. ఎందుకు టెంపరేట్ సైక్లోన్స్ అని అంటారంటే టెంపరేట్ జోన్స్లో వస్తాయి కాబట్టి మిడ్ ఆల్టిట్యూడ్ జోన్స్ని టెంపరేట్ రీజియన్స్ అని అంటారు. సాధారణంగా ఇవి కొంచెం చల్లగా ఉన్నటువంటి ప్రాంతాలుగా ఉంటాయి. సో అక్కడ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అని వస్తాయి. వాటిని ఫ్రంటల్ సైక్లోన్స్ ఆర్ వేవ్ సైక్లోన్స్ అనేటటువంటి పేర్లతో కూడా పిలుస్తారు. సో వీటిల్లోనే మీకు ఎక్కువగా MCQs అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వాతావరణ సంస్థ ఒకటి ఉంది. ఇది ట్రాపికల్ సైక్లోన్ అని దేన్ని పిలుస్తుంది అంటే ఎక్కడైతే గాలులు కనీసం 63 కిలోమీటర్ల పర్ అవర్ అంటే గంటకి 63 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటటువంటి తుఫాన్లను లేదా వాయుగుండాలు, వీటిల్ని మాత్రమే తుఫాన్లు అని పిలుస్తారు అకార్డింగ్ టు ద వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ టెక్నికల్ డెఫినేషన్. దాన్నే గేల్ ఫోర్స్ అంటే వీచేటటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో దాన్ని గేల్ ఫోర్స్ అని అంటారు. అయితే ఇందాక చెప్పినట్టుగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్య ఉన్నటువంటివి ట్రాపికల్ సైక్లోన్స్. యాక్చువల్గా ఈ ట్రాపికల్ సైక్లోన్స్ అనేటటువంటివి చాలా డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ని తీసుకొచ్చేటటువంటి న్యాచురల్ కెలామిటీస్. అంటే సహజ విపత్తుల్లో చాలా విపరీతమైనటువంటి డ్యామేజ్, లైఫ్ అలాగే ప్రాపర్టీ డ్యామేజ్ చేసేటటువంటివి ఈ పర్టికులర్ ట్రాపికల్ సైక్లోన్స్. ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఇంత చెయ్యవు. ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ యాక్చువల్గా పెద్దవిగా ఉంటాయి కానీ వాటి వల్ల డ్యామేజ్ ఇంత జరగదు, జస్ట్ వానలు ఇవే పడుతూ ఉంటాయి అంతే. కానీ ట్రాపికల్ సైక్లోన్స్ హుదూద్ లాంటివి నగరాలు ఎత్తేస్తూ ఉంటాయి. సో కాబట్టి మోస్ట్ డిజాస్ట్రస్ అనమాట. సో ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ మనకి హై ఆల్టిట్యూడ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అంటే బాగా చల్లగా ఉన్నటువంటి ప్రాంతాలు, పోలార్ రీజియన్స్ ఉంటాయి కదా, 66 డిగ్రీల ఇది ఉంటుంది కదా, మనం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చూసుకుంటాం కదా, 66 డిగ్రీ లాటిట్యూడ్ దగ్గర వచ్చేటటువంటి సైక్లోన్స్ని
టెంపరేట్ సైక్లోన్స్ అని అంటాం. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఇది భూమన్ అనుకోండి, ఇది ఈక్వేటర్ అని అనుకోండి, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనుకోండి, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనుకోండి. ఈ రెండింటి మధ్య వచ్చేటటువంటి సైక్లోన్స్ ఏమో మనకి ట్రాపికల్ సైక్లోన్స్ అవుతాయి. ఈ ప్రాంతాల్లో వచ్చేటటువంటి సైక్లోన్స్ వచ్చేసేటప్పటికి మనకి టెంపరేట్ సైక్లోన్స్ అవుతాయి. ఓకే, ఈ ట్రాపికల్ సైక్లోన్స్ అనేటటువంటివి ఈక్వేటర్ దగ్గర రావు. ఎందుకు రావు? ఈక్వేటర్ దగ్గర కొరియాలిస్ ఫోర్స్ 0 ఉంటుంది. కొరియాలిస్ ఫోర్స్ 0 ఉన్నప్పుడు లో ప్రెషర్ అనేటటువంటిది ఫామ్ కాదు. ఇప్పుడు మీరు గాలి ఉంది, సైక్లోన్ అనేది రావాలంటే ఇలా గుండ్రంగా తిరగాలి. గాలులు గుండ్రంగా గాలి ఎప్పుడు తిరుగుతుంది? గాలి ఇలా వెళ్తుంది అనుకోండి, దీన్ని ఏదన్నా ఇలా ఉంచితే అప్పుడు గుండ్రంగా తిరుగుతుంది. ఎట్లా అంతేనా? ఇప్పుడు నా చెయ్యి ఇలా ఉందండి, ఇప్పుడు ఇది ఇలా వెళ్తుంది, దీన్ని ఎవడన్నా ఇలా ఉంచితేనైనా తిరుగుతుంది, అంతేనా? సో ఈక్వేటర్ దగ్గర అలా వంచడానికి కొరియాలిస్ ఫోర్స్ ఉండదు. అదే ట్రాపిక్స్కి వెళ్ళారనుకోండి, గాలి ఇలా వీస్తుంది అనుకోండి, కొరియాలిస్ ఫోర్స్ కొడుతుంది. భూమి తిరిగే వేగాన్ని బట్టి వెస్ట్ ఈస్ట్ కొరియాలిస్ ఫోర్స్ వస్తుంది. సో అది ఇలా తోస్తుంది అనమాట. సో ఇలా తొయ్యగా గాలి ఇలా ఒకేసారి రౌండ్ తిరుగుతుంది. ఈ రౌండ్ తిరగ్గా సైక్లోన్ డెవలప్ అవుతుంది. అర్థమవుతుందా? సో దాని ప్రకారం చూసుకుంటే ఈక్వేటర్ దగ్గర సైక్లోన్స్ వస్తాయా? రావు. కారణం ఏంటి? కొరియాలిస్ ఫోర్స్ 0. మిగతా ప్రాంతాలన్నింటిలోని సైక్లోన్స్ వస్తాయా? వస్తాయి. ఎందుకంటే కొరియాలిస్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. రైట్. అలాగే ఇంకా మనం కిందకి వెళ్తే కనుక యాంటీ సైక్లోన్స్ గురించి కూడా మనం ఒకటి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. యాంటీ సైక్లోన్ ఈజ్ ఆపోజిట్ టు సైక్లోన్. అంటే మీకు సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ ఇమేజ్ సైక్లోన్ అంటే మీకు లో ప్రెషర్ మధ్యలో ఉంది, బయట నుంచి గాలు లోపలికి వస్తున్నాయి. అంటే ఇది ఇప్పుడు నా ఫేస్ దగ్గర లో ప్రెషర్ ఉందనుకోండి, దీని చుట్టూ గాలులు వచ్చి ఇలా తిరిగి ఇలా కిందకు వస్తాయి గాలి, అది లో ప్రెషర్. వెరాజ్ వెన్ కమ్స్ టు హై ప్రెషర్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి గాలులు బయటికి వెళ్తాయి. అర్థమవుతుందా? సో కాబట్టి ఇది మోస్ట్ డిజాస్ట్రస్. ఎందుకంటే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా లోపలికి వస్తుంది, ఇక్కడ బయటికి వెళ్తుంది. సో కాబట్టి యాంటీ సైక్లోన్స్ అనేటటువంటివి వర్షాభావ పరిస్థితులు లేనటువంటి పరిస్థితులను తీసుకొస్తాయి. ఎడారుల పైన యాంటీ సైక్లోన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అంటే యాంటీ సైక్లోన్ వచ్చిందంటే అక్కడ ఏంటి? వర్షం పడదని అర్థం. సైక్లోన్స్ వస్తున్నాయంటే వర్షం ఎక్కువగా వస్తుందని అర్థం. సో అది లో ప్రెషర్ హై ప్రెషర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు. సో ఒకసారి కనుక మనం చూస్తే యాంటీ సైక్లోన్స్ ఒకసారి ఇక్కడ రాసిన పాయింట్లు చూసేద్దాం. యాంటీ సైక్లోన్కి ఆపోజిట్, ఎందుకంటే అవుట్వర్డ్ సర్క్యులేషన్ ఉంటుంది. సైక్లోన్ ఏం చెప్పాను? ఇన్వర్డ్ సర్క్యులేషన్. ఈ 2 పదాలు గుర్తుంచుకుంటే అయిపోయింది టాపిక్ మొత్తం. అలాగే యాంటీ సైక్లోన్ విండ్స్ అనేటటువంటివి ఇందాక చెప్పాను కదా, నార్దర్న్ హెమిస్ఫియర్లో ఇవి క్లాక్ వైజ్గా ఉంటాయి, సైక్లోన్స్ అయితే యాంటీ క్లాక్ వైజ్గా ఉంటాయి. యాంటీ సైక్లోన్స్లో ఎయిర్ కమ్స్ ఇన్ ఫ్రమ్ అబవ్, అంటే పైనుంచి ఏమవుతుంది మనకి? ఎయిర్ బయటకు వెళ్తుంది ఇట్లా. సో కాబట్టి దాని కారణంగా మనకి హై ప్రెషర్ సిస్టమ్ ఉంటుంది. జనరల్గా ఇక్కడ వెదర్ ఫెయిర్ వెదర్ ఉంటుంది, ఎండ అనేటటువంటిది ఎక్కువగా కాస్తుంది. సో యాంటీ సైక్లోన్స్ వచ్చేటటువంటి పరిస్థితులు ఇవి. సో దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్. అలాగే ట్రాపికల్ సైక్లోన్స్ సాధారణంగా మనకి ఎక్కువగా ట్రాపికల్ ఓషన్స్, అంటే బాగా వేడిగా ఉన్నటువంటి ఈ ట్రాపికల్ ఓషన్స్ దగ్గర మాత్రమే సైక్లోన్స్ ఏర్పడతాయి. ఎందుకు? వేడిగా ఉంటేనే కదా కింద నుంచి నీరు ఆవిరై పైకి వెళ్ళి మబ్బులు ఏర్పడేది. వేడిగా లేకపోతే మబ్బులు ఎలా వస్తాయి? ఎండగాస్తేనే వాన వస్తుంది, ఎండ లేకపోతే వాన ఎలా వస్తుంది? సో ఆబ్వియస్గా అందుకే సైక్లోన్ రావాలంటే ఏం జరగాలి? సీ సర్ఫేస్ టెంపరేచర్, అంటే సముద్రపు మట్టాల దగ్గర ఉన్నటువంటి, అంటే సముద్రం పైన ఉన్నటువంటిది ఏదైతే ఉందో, సముద్రం ఉపరితలం పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రత కనీసం 27 డిగ్రీల పైచీలకు ఉండాలి. బే ఆఫ్ బెంగాల్లో ఉంటుందా? బ్రహ్మాండంగా ఉంటుంది, 30 డిగ్రీల దాకా కూడా ఉంటుంది ఒక్కోసారి. అలాగే కొరియాలిస్ ఫోర్స్ ఉండాలి, ఆల్రెడీ చెప్పాను ఇందాక. 3 స్మాల్ వేరియేషన్స్ ఇన్ వర్టికల్ విండ్ స్పీడ్, అంటే వర్టికల్ విండ్ స్పీడ్ అనేటటువంటిది సైక్లోన్ ఫామ్ అయ్యే ముందు, తుఫాన్లు ప్రారంభమయ్యే ముందు ఇలా వచ్చేటటువంటి విండ్ స్పీడు కొంతే ఉండాలి. వేగంగా విండ్ కదిలింది అనుకోండి సైక్లోన్ రాదు, డిసిపేట్ అయిపోతుంది. సో స్లోగా విండ్స్ వస్తేనే అప్పుడు సైక్లోన్ ఫామ్ అవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ సైక్లోన్ అనేటటువంటి డెవలప్ అవుతుంది. సో కాబట్టి వర్టికల్ వేరియేషన్స్ అనేటటువంటి ఉండాలి. అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ లో ప్రెషర్ ఉండాలి. ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ అక్కడ ఒక వాయుగుండం ఏర్పడితేనే దాని చుట్టూ సైక్లోన్ అనేటటువంటిది వస్తుంది. వాయుగుండం లేకుండా రాదు. అందుకే మీకు న్యూస్లో ఏం చెప్తాడు? ఈ మధ్యకాలంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం బలపడి తుఫానుగా మారిందంటాడు. అంతేనా? అంటే లో ప్రెషర్ అంటే వాయుగుండం ఏర్పడడం అనమాట. అలాగే అప్పర్ డైవర్జెన్స్ ఆఫ్ ద సీ లెవెల్ సిస్టమ్ ఉండాలి. అంటే ఏంటి? ఇక్కడ నుంచి గాలులు వెళ్ళి ఇట్లా మారి ఇక్కడ ఆవిరై మబ్బులు ఏర్పడాలి. ఇలా ఇవన్నీ జరిగితేనే తుఫాన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. సో ఇది మరొక విషయం.
నేమింగ్ ఆఫ్ సైక్లోన్స్, ఇందాక చెప్పాను కదా సైక్లోన్కి పేరెట్టడం అనేటటువంటిది ఉంటుంది. ఇది ఈ మధ్య కాలంలోనే వచ్చింది, కేవలం 2004 నుంచే దీన్ని ప్రారంభించారు. అంతకుముందు పేర్లు ఉండేవి కాదు, తుఫాన్ వచ్చిందని అనేవారు, వెళ్ళాక ఏదో పేరెట్టేవారు. సో బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి, అరేబియా సీకి సంబంధించి, బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతము అలాగే అరేబియా సముద్రము రెండింటికి పేర్లు ఉంటాయి. అయితే బంగాళాఖాతానికి సంబంధించి బంగాళాఖాతం దగ్గర ఉన్న దేశాలే పేర్లు పెడతాయి. సో బంగాళాఖాతం చుట్టూ ఏ దేశాలు ఉన్నాయి? బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్ అటు ఉంది కదా సార్ అని అనొచ్చు మీరు. ఇండియా పక్కకే వస్తుంది కాబట్టి కింద ఇండియన్ ఓషన్ దాన్ని కూడా తీసుకున్నారు. మయన్మారు, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్. సో ఇక్కడ నేను మీకు చెప్పినటువంటి దేశాలు, ఒమన్ అనేటటువంటిది అరేబియాలోకి వస్తుంది యాక్చువల్గా. సో అంటే అరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు, బంగాళాఖాతంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు, ఈ రెండు చోట్ల వచ్చే తుఫాన్లకి ముందుగానే పేర్లు ఇచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 10 పేర్లు ఇస్తుంది, మయన్మార్ 10 పేర్లు ఇస్తుంది. సో వరుసగా వెళ్తారనమాట. ఇండియా పేరు ఏదో సమ్ ఎక్స్ అనే తుఫాన్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ రాబోయే తుఫాన్కి శ్రీలంక ఇచ్చిన నెక్స్ట్ ఫస్ట్ పేరు అట్లా వెళ్తుందన్నమాట పేర్లు. అర్థమవుతుందా? సో అలా చూసుకోవాలి. సో సీక్వెన్షియల్ అసైన్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకు చాలా ఉన్నాయి, హుదూదు, తిత్లీ, పితాయి, ఫాని, వాయు, ఆంప్లన్, ఇప్పుడు ఉన్నటువంటి మిచాంగ్, ఇవన్నీ ఈ దేశాలు ఇచ్చినటువంటి పేర్లే. ఏ దేశం పేరు ఇచ్చిందని అడుగుతాడు, దాని అర్థం కూడా అడుగుతాడు. ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవాలి. హుదూద్ అంటే ఏదో బటర్ఫ్లై ఏదో అని అనుకుంటప్పుడు. సో ఇట్లాంటివి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీరు చూసుకోండి. దాంతోపాటుగా మనకి భారతదేశంలో ఎక్కువగా తుఫాన్లు వచ్చేటటువంటి ప్రాంతం, ఆబ్వియస్గా తుఫాన్లు ఎక్కడ వస్తాయండి? కోస్టల్ ఏరియాస్లోనే వస్తాయి. హైదరాబాద్లో తుఫాన్ ఎందుకు వస్తుంది? నా తలకే వస్తుంది. తుఫాన్ ఎందుకు వస్తుంది హైదరాబాద్లో? తుఫాన్ రాదు, ట్రాఫిక్ వస్తుంది అంతే. సో పొద్దున్న ఇరుక్కుపోయాను నేను నా 1 గంట సేపు ట్రాఫిక్లో, అందుకే తిడుతున్నాను. సో తుఫాన్లు రావు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో. తుఫాన్లు కేవలం కోస్టల్ ఏరియాస్ అంటే సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, తుఫాను ఎప్పుడు బలపడుతుంది? సముద్రం మీద ఉన్నంత వరకు బలపడుతుంది. ఎప్పుడైతే నేల మీదకి వచ్చిందో దానికి ఆవిరి అందదు, నీటి ఆవిరి అందదు. అందుకే తీరం దాటిన తర్వాత ఇంకా తుఫాన్ ఉండదు, డిస్పేట్ అయిపోతుంది. సో కాబట్టి తీర ప్రాంతాలను మాత్రమే తుఫాన్ టచ్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కువగా తీర ప్రాంతాలు మీ అందరికీ తెలిసినవే. వెస్ట్ బెంగాల్ నుంచి మొదలెట్టుకుని వెస్ట్ బెంగాల్, ఒడిశా, కిందకు వస్తేనేమో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవా, కర్ణాటక, ఈ పైకి వస్తేనేమో మన ఏది మహారాష్ట్ర, గుజరాత్. ఇంతకు మించి రావు. సార్ ఢిల్లీకి తుఫాన్ రాదు, మీరు వెళ్ళండి కావాలంటే, తుఫాన్ అయితే రాదు. రైట్. సో కాబట్టి ఇండియాకి దాదాపుగా 7,516 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది. ఈ కోస్టల్ లైన్లో ఉన్నటువంటి 76% ప్రాంతాలు తుఫాన్లకి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయి. అలాగే ప్రపంచంలో తుఫాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో హరికేన్స్ అని అంటారు, ఇక కిందకు వచ్చేటప్పటికేమో ట్రాపికల్ సైక్లోన్స్ అని అంటారు, ఇక్కడ టైఫూన్స్ అని అంటారు, ఇక్కడ విల్లీస్ అని అంటారు ఆస్ట్రేలియాలో. సో రకరకాల పేర్లతో పిలుస్తారు. సో ఇట్ ఈజ్ ఆల్ అప్ టు దెమ్. సో ఇది తుఫాన్లకు సంబంధించినటువంటి విషయం. ఇందులో ఒక క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, అరేబియా సముద్రంతో పోలిస్తే బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువగా తుఫాన్లు వస్తాయి. దీనికి గల కారణం ఏంటి? ఇది ఒకటి ప్రశ్న. అయితే ఈ మధ్యకాలంలో 2022లో ఎల్సీవర్ అని ఒక వ్యక్తి రీసెర్చ్ పేపర్ ఇచ్చాడు. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బంగాళాఖాతంలో కన్నా అరేబియా సముద్రంలో రానున్నటువంటి కాలంలో తుఫాన్లు పెరుగుతున్నాయట, ఇంటెన్సిటీ. అయితే అది పక్కన పెడితే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో ఎక్కువగా తుఫాన్లు వస్తాయి, వెరాజ్ వన్ కమ్స్ టు అరేబియా సముద్రంలో తుఫాన్లు తక్కువగా వస్తాయి. దీనికి గల కారణాలు చూద్దాం. ఒకటి, బే ఆఫ్ బెంగాల్ యొక్క లోతు అంటే బంగాళాఖాతంతో పోల్చుకుంటే అరేబియా సముద్రం యొక్క లోతు ఎక్కువ. లోతు ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ అలలు ఎక్కువగా పైకి లెగుస్తాయి. లోతు తక్కువ ఉన్న చోట అలలు పెద్ద వస్తాయి. ఓకేనా? సో బే ఆఫ్ బెంగాల్ షాలోవర్ డెప్త్, ఎక్కడైతే లోతు తక్కువగా ఉందో దీని కారణంగా మనకి ఏమవుతుంది, లోతు తక్కువ ఉన్నటువంటి కారణంగా నీటి నుండి గాలిలోకి వేడి ట్రాన్స్ఫర్ అనేటటువంటిది వేగంగా జరుగుతుంది. లోతు ఉంటే ఏమవుతుంది, మొత్తం నీరు ఆవిరయిన తర్వాత వేడి పైకి వెళ్ళాలి. తక్కువ ఉంటే ఏమవుతుంది అంటే మీకు సింపుల్గా చెప్తాను. గిన్నె ఉందండి, గిన్నెలో నిండుగా నీళ్లు పోసి కింద మంట పెట్టారండి, గిన్నెలో సగమే పోసి మంట పెట్టారు, ఏ త్వరగా వేడెక్కుతుంది? సగం పోసిందే వేడెక్కుతుంది, అంతే కదా. ఇక్కడ కూడా లోతు తక్కువ ఉన్నటువంటి చోట చుట్టూ ఉన్నటువంటి గాలి వేడి వేగంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దాని కారణంగా మనకి ఏమవుతుంది, తుఫాన్కి కావాల్సినటువంటి తేమ కానీ, ఇన్స్టేబుల్ కండిషన్స్ కానీ, లో ప్రెషర్ కండిషన్స్ కానీ దీని నుంచి దొరుకుతాయి. ఒకటి. రెండు, జాగ్రఫికల్ షేప్ చూసుకుంటే కనుక మీరు బే ఆఫ్ బెంగాల్ 3 ప్రాంతాలు అంటే బే ఆఫ్ బెంగాల్ కనుక మీరు చూసుకుంటే బంగాళాఖాతం 3 వైపులా నేల ఉంటుంది, ఒకవైపు మాత్రమే సముద్రం ఉంటుంది. ఆ కారణంగా కూడా మనకి ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళినటువంటి గాలి ఇరుక్కుపోయి
అక్కడక్కడ తిరుగుతుంది, డిస్ట్రక్టివ్ ఫోర్స్గా మారుతుంది. ఇది ఒకటి. అలాగే సరౌండెడ్ బై ల్యాండ్ ఆన్ 3 sides, అలాగే ప్రొవైడ్ ఎడిషనల్ మాయిశ్చర్, దాని కారణంగా ఇంకా ఎక్కువగా తేమ అనేటటువంటి దొరుకుతుంది. సైక్లోన్ ఫార్మేషన్కి ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. వేరే అరేబియా సముద్రంలో మీకు అలా ఉండదు, గ్యాప్లు ఎక్కువ ఉంటాయి. మీరు చూడండి, పైన ఉంటుంది గ్యాప్, మళ్ళీ కిందకు వచ్చేటప్పటికేమో ఆఫ్రికా దగ్గర ఇంకా విడిపోతుంది, పక్కకి వెళ్తేనేమో రెడ్ సీకి ఒక తోవ ఉంటుంది, గ్యాప్లు ఎక్కువ ఉంటాయి. అక్కడ బే ఆఫ్ బెంగాల్ గ్యాప్లు ఏమి ఉండవు, అసలు ఫుల్గా ఇరుక్కుని ఉంటుంది ఇట్లా కదా. సో అది మనం చూసుకోవచ్చు. దీంతో పాటుగా అరేబియన్ సీ దీంతో పోల్చుకుంటే లోతు ఎక్కువ. సో దాని కారణంగా మనకి ఏమవుతుందంటే అరేబియన్ సీ తాలూకా లోతు ఎక్కువ ఉన్నటువంటి కారణంగా కూడా అక్కడ ఈ లో ప్రెషర్ ఫార్మేషన్స్ అనేటటువంటివి టైం తీసుకుంటాయి. బే ఆఫ్ బెంగాల్లో వేగంగా జరుగుతుంది. ఒకటి. అరేబియన్ సీ నారోవర్ విత్ పోజెస్ ఛాలెంజ్ ఫర్ సైక్లోన్ డెవలప్మెంట్. మీరు కావాలంటే వెడల్పు చూసుకోండి, అరేబియా సముద్రం వెడల్పు తక్కువ ఉంటుంది, బంగాళాఖాతం తాలూకా వెడల్పు ఎక్కువ ఉంటుంది. వెడల్పు ఎక్కువ ఉన్న చోట సైక్లోన్ ఫార్మేషన్ ఈజీ అవుతుందిగా. ఇప్పుడు ఇలా చేతులు చాపానండి, ఇక్కడ ఏమైనా గోళ్ళు ఉన్నాయనుకోండి, ఇలాగే చాపగలను, అంతే కదా. అదొక ప్రాబ్లం అనమాట అరేబియా సముద్రానికి, బే ఆఫ్ బెంగాల్కి. దాంతోపాటుగా బే ఆఫ్ బెంగాల్లో కనుక మనం చూసుకుంటే వాటర్ వేగంగా వేడెక్కుతుంది అరేబియా సముద్రంతో పోల్చుకుంటే, చుట్టూ ఉన్నటువంటి నేల కారణంగా. సో దీని కారణంగా కూడా అక్కడ హీట్ ఎక్కువగా రావడం వల్ల లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. సో దాంతోపాటు బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్ వచ్చిన తర్వాత కూడా మనకి అది కదలడానికి ఉన్నటువంటి ప్రాంతం కూడా చాలా ఎక్కువగా వాస్ట్ ఏరియాలో ఉంటుంది మనకి. సో వచ్చిన తర్వాత సైక్లోన్ చాలా వేగంగా తీరం దాటుతుంది. దీనికి ఇంకొక రీజన్ ఏం చెప్తారంటే, అసలు చాలామంది ఎందుకు బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువగా సైక్లోన్స్ వస్తున్నాయంటే ఇదే కదా బే ఆఫ్ బెంగాల్. మీకు యాక్చువల్గా పసిఫిక్ మహాసముద్రంలో చాలా విపరీతమైనటువంటి సైక్లోన్స్ వస్తాయి. సో పసిఫిక్ సముద్రంలో వచ్చినటువంటి సైక్లోన్స్ ఇలా ట్రావెల్ చేస్తాయి, ఇక్కడ తీరం దాటుతాయి. కొన్ని సైక్లోన్స్ ఇలా ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది, వస్తుంది, తీరం దాటుతుంది చైనా దగ్గర, మళ్ళీ అప్పుడు బే ఆఫ్ బెంగాల్లో ప్రవేశిస్తుంది వీక్గా, అప్పుడు మళ్ళీ రీడెవలప్ అవుతుంది. దాని కారణంగా కూడా బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువగా సముద్రంలో తుఫాన్లు వస్తాయని కూడా చెప్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లో ఎందుకు వస్తాయనేటటువంటి దాని కారణాలు. లాస్ట్ పాయింట్ కూడా చూసుకొని, బే ఆఫ్ బెంగాల్ వాస్ట్ ఏరియా ఎనేబుల్స్ ఈజియర్ డిసిపేషన్ ఆఫ్ స్టార్మ్స్. వచ్చిన తర్వాత వేగంగా కదలడానికి స్కోప్ ఉంటుంది, అరేబియా సముద్రంలో స్కోప్ లేదు. సో దీని కారణంగా కూడా మనం సైక్లోన్స్ అనేవి చెప్పచ్చు. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఆన్సర్ చెప్పేయండి. ఈ క్రింది వాటిలో సైక్లోన్కి సంబంధించి ఏది కరెక్ట్? ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, చచ్చిన ఆన్సర్ పెట్టలేరు నాకు తెలుసు, ఆన్సర్ ఏంటో చూసుకోండి. అలాగే భారతదేశ తూర్పు తీరంలో ఇటీవల ఏర్పడిన తుఫాన్ ఫైలిన్, అప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఇది, ఓకే, అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల తుఫాన్లను ఎలా పేరు పెట్టారు విశదీకరించండి. అట్లీస్ట్ ఈ క్వశ్చన్ అన్న రాయండి, ఫైలిన్ గురించి రాయకపోయినా, రైట్. సో అది సైక్లోన్స్కి సంబంధించి. ఐ టుక్ యువర్ మోర్ టైమ్, బట్ దిస్ ఈస్ అబౌట్ సైక్లోన్స్.